నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరందుకుంది. ఆదిలాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ పలు మండలాల్లో ప్రచారం నిర్వహించారు. ముతోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ కిరణ్ కొమ్రెవార్ ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని కుబీర్ మండలంలోని చాత హాల్దా గ్రామాల్లో బాసర మండల కేంద్రంలో ప్రచారం జరిపారు. డాక్టర్ కిరణ్ కొమ్రెవార్ ఇప్పటికి ఏం చేయలేదు. దొంగ నాయకుడు ఆడ పెడుకుతున్న తేజీ మీద ప్రతి మనిషికి 2 ఏళ్ల పెన్షన్ చేసిండు. ప్రతి మనిషికి 3 ఎకరాలు 2 ఎకరాలు 1 ఎకరము భూములు ఇచ్చిండు. కేసీఆర్ ఏం తప్పు చేసిండు? మీరు దొంగ నాయకులంతా కూడి లక్షలు దొబ్బి ఆయనకు ముంగట వేసి వెనక వేసి ఇప్పుడు ముంగట అవుతున్నారు. ఇప్పుడు అందరూ కూడి నేను 10 ఏళ్ళు ఇస్తాని ముద్రెక్కించి ఒక లంజకు వంకినాడు. దొంగ ఒకటి వేసుకున్నాడు రేవంత్ రెడ్డి. రేవల్ చేస్తున్నాడు. ఏలు ముద్ర పెట్టమని ఉరికిచ్చిండు. ఇప్పటికి గ్యాస్ లేదు మోడీది. మళ్ళా అకౌంట్కి 500 వేస్తాడు. ఇప్పటికి రాలేదు. ఇప్పుడు మా పానం పోయే వరకు మా కేసీఆర్ మాకే కాలేదు. 2 లక్షలను కూడా మాపి అన్నాడు. ఇప్పటికి లేదు. దొంగ నాయకుడు ఎతడు దొంగ నాయకుడు రేవంత్ రెడ్డి. ఆయన ముందే గుండా చేత కుదురు మండలం నుంచి ఆడదని మాట్లాడుతున్నా. 4000 ఇస్తా మళ్ళీ వచ్చే నెల 4000 పెన్షన్ ఏది? ఇమాందర్ మనిషి కదా, మాట మీద నిలబడేటోడు కదా. ఇప్పుడు ఇంకా వార్తలలో మాట్లాడుతున్నాడు. ఆ పార్టీ లెక్కల ఈ పార్టీలు దొరికితే పేగులు మెడలు వేస్తా అన్నాడు. ఇక్కడ మనం తిత్తి ఇచ్చేస్తాం. తిత్తి లేడీస్ అంతా ఈ ఇంద్రమ్మ అత్తకి సరిగా అన్నం పెట్టలేదు. పుక్కెం బస్ అన్నది పానాలు తెంగుతున్నది. మన అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు యాక్చువల్లీ బీడీలకి కారులకి ఈయనే ఇవ్వద్దు, ఇది ఆరోగ్యాన్ని పాడు చేసేదాన్ని మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలని కాంగ్రెస్ బీజేపీలు మంచి కొట్లాడేది. ఇది మీ దాకా రాని విషయం. కానీ కేటీఆర్ అనేది ఏంటంటే దీని మీద చాలా మంది ఆడకూతుళ్ళు అక్కలు చెల్లెలు ఆధారపడి వాళ్ళ మీద ఒక్కొక్క మనిషి టేకేదారున్నారని చెప్పేసి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే పెన్షన్ అని మీకోసం అని పెట్టేది. ఎంతమంది కొట్లాడినా ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. కంపల్సరీ కారు గుర్తు కోటేయండి. లింకనోళ్ళకి ఏ వాగ్దానం చేయలే ఆయన. రైతు బంధిస్తానులే, రైతుల బాధ చూసి రైతు బంధిస్తాను. అవునా? బీడీలు కట్టి అక్కలను చూసి వాళ్ళకు బీడీలు పెన్షన్ ఇస్తాను. ముసలి అమ్మని చూసి అమ్మానికి శాతాకుండా అయింది. నీకు 200 పెన్షన్ 2000 పెన్షన్ ఇచ్చిండు. వాగ్దానం చేయలే. నేను ఇస్తా అని చెప్పలే. నేను ముఖ్యమంత్రి నేను ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అన్నీ. కళ్యాణ లక్ష్మి పేదల వాళ్ళ బాధలు చూసి కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఆయన. కానీ ఆయన నేను ఇస్తాను ముందు అన్నీ. అవునా? రైతు చనిపోయితే 5 లక్షల బీమా ఎవడిచ్చిండు? ఇంతసేపు ఆయన 5 లక్షల బీమా ఇచ్చిండు. బీద వాళ్ళ